పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఈ రోజు 50వ డివిజన్ సహకార్ నగర్లో 25 లక్షల విలువ గల సైడ్ డ్రైన్ నిర్మాణ పనులను శంకుస్థాపన చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇటీవలే 187 కోట్ల నిధులను కేటాయించారని, ప్రాధాన్యత పరంగా కాలనీలలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నెక్కొండ కవిత, కిషన్, డివిజన్ అధ్యక్షులు సయ్యద్ అఫ్సర్, కాలనీ వాసులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల అనుసారం వరంగల్ జిల్లాని ప్రత్యేక దృష్టితో చూడటం, ప్రత్యేక నిధులు ఇవ్వటం, ఆ అభివృద్ధిలో భాగంగానే ఇలా 50వ డివిజన్లో సహకార్ నగర్లో వర్క్ని, డ్రైనేజ్ సిస్టమ్ని కొత్తగా పునరుద్ధరించడానికి సుమారు 25 లక్షల రూపాయల పైబడే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రతి డివిజన్లో కూడా అనుకున్న దానికంటే ఎక్కువనే నిధులు ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న బహిరంగ సభలో సాయంత్రం వస్తారనగా మధ్యాహ్నము 12 గంటలకు హైదరాబాద్లో ఉండి కూడా లాస్ట్ జీవో ఆ రోజు కార్పొరేషన్కు 187 కోట్ల రూపాయలు చరిత్రలో కన్వీని ఎరగని రీతిలో ప్రతి డివిజన్లో ప్రతి కాలనీకి రోడ్లు, డ్రైనేజీలు ఎక్కడ కూడా ఏ తేడా లేకుండా గతంలో చేసిన అప్పులని కట్టుకుంటూ ఆ 187 కోట్లలో గతంలో చేసిన అప్పే సుమారు దగ్గర 100 కోట్లు పోతున్నాయి. ఎందుకంటే గతంలో 2 కోట్లు కార్పొరేషన్లో ఉంటే 50 కోట్ల కొబ్బరికాయలు కొట్టినారు. మేము అట్లా కాకుండా శిలాపలకాలకే పరిమితం కాకుండా మేము కొబ్బరికాయ కొట్టిన వారం 10 రోజులలో వర్క్ కంప్లీట్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకంటే మా యొక్క గోల్ ప్రజల ఎంబటి ఉండటం, ప్రజలకు నిత్యంగా ఏ అవసరాలు ఉన్నాయో వాటిని, ఎందుకంటే డబ్బులు తక్కువ ఉన్నప్పుడు కూడా మేము అత్యవసరంగా ఏవైతున్నాయో, ఎక్కడైతే కాలనీలు మునుగుతున్నాయో అత్యధిక ప్రాధాన్యత వాటికి ఇస్తూ మేము ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఇంకా కొన్ని కాలనీలకు కూడా చాలా మటుకు రావాల్సినవి ఉన్నాయి కాబట్టి వాటిని 2 రోజులు వెనుక ముందు తప్పకుండా కంప్లీట్ చేస్తాం. మరియు నెక్స్ట్ మంత్లో జనవరిలోనే డివిజన్ల వైజ్ కూడా తిరుగుతూ పాదయాత్రలో రివ్యూ పెట్టుకొని అధికార యంత్రాంగాన్ని మరియు మధ్యాహ్నం వరకు అధికార యంత్రాంగంతో, మధ్యాహ్నం తర్వాత సాయంత్రం వరకు పార్టీ ప్రతిష్టకు ఈ 2 కలిపి గతంలో మేము పాదయాత్ర చేసినప్పుడు ఏమేమి లోపాలు ఉండే వాటిని ఏమేమి పూడ్చగలిగినామో, ఇంకా ఏమున్నాయనే దాని మీద దృష్టి పెట్టడానికి మేము తిరుగుతున్నాం. ఎందుకంటే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అయినా నిర్లక్ష్యం వహించకుండా అత్యవసరం ఉన్న వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ, ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఏవి లేవు. మేము గతంలో ఎలక్షన్ల ముందు ఏ విధంగా అయితే తిరిగినామో ఎలక్షన్లు అయిన తెల్లారికేది కూడా అదే విధంగా ప్రజలతోటే ఉన్నాం. ప్రజలు మమ్మల్ని ఆస్వాదించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆదేశానుసారమే నడుస్తుంటాం. కోడిగుడ్డు మీద ఈకలు వీకటం అంటే అది ఒక బీఆర్ఎస్ తోటే సాధ్యమవుతుంది, అది మాతోటి కావు. వాళ్ళు మీరందరూ మీడియా సోదరులు మంచిగా వినాలి. గతంలో 20 కోట్లు శాంక్షన్ ఇచ్చిండ్రు, పిల్లర్లు పోసింది, స్లాబ్ పోసింది వాళ్ళే కదా, మీ అందరు చూసిండ్రు కదా. దాని తర్వాత 45 కోట్ల రూపాయలు సింగిల్ చెక్ పట్టుకొచ్చి మొత్తం చేసింది మేము కదా. అప్పుడు 20 కోట్ల, అప్పుడే 20 కోట్లలోనే 10 కోట్లు మింగినని విజిలెన్స్ ఎంక్వైరీ పడ్డది. ఐడియా ఉందా మీకు? దానిని ఆర్ఈసీ అంటే నిట్, ఆ నిట్టు అధికారులతోటి దాన్ని ఏం సంగతి, అసలు దీని పరిస్థితి ఏంది, కూలుతుంది, ఇంత పెద్ద మంది కూర్చుంటే కూలుతుంది కదా అనే దాని మీద ఎంక్వైరీ చేస్తే దాని మీద కూడా 10 కోట్లు అడిషనల్గా డ్రా చేసుకొని ఓ 3-4 కోట్లతోటి దాన్ని గట్టిగా ఉండే విధంగా నిట్టు వాళ్ళకి చెప్పినట్టే దాన్ని ప్రతిష్టంగా ఉండే విధంగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ హాయంలోనే అదంతా. మేము వచ్చిన తర్వాత గోడలు కానీ, ఫ్లోరింగ్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, ఏసీలు కానీ, ఫ్లోరింగ్ కానీ, లాన్ కానీ, ఆఖరికి ఫౌంటైన్స్ కానీ, డోర్ల గొల్లాలు బేడాల కాడికెళ్ళి మేమే చేసినాం. మరి మొన్నటి వరకు మీ ఆధ్వర్యంలో అందరి సమక్షంలోనే మేము అంతా చేస్తే లాస్ట్కి వచ్చి గోడకు పెయింట్ వేసి కొబ్బరికాయ కొట్టిన అన్నారు కదా. మరి ఇప్పుడు మేము చేసినామా వాళ్ళు చేసిన అంటారా? బదనాంకి వచ్చే వరకు మేమంటాడు, చేసిందో వాడంటాడు. ఇది కోడిగుడ్డు మీద ఈకలు పీకడం కాకపోతే ఏమంటారా?
ఆడ సలాకాలు కొట్టి సలాకా ఎత్తుకపోయే పరిస్థితి ఉన్న తరుణంలో మేము టేకప్ చేసి మేము ఇది చేసినాం. ఇవాళ కూడా ఆ పలక ఎందుకు వచ్చిందో ఏందో నేను ఇవాళ వెళ్ళి చూస్తున్నా. దాని మీద ఏ తేడా జరిగినా అధికారులు కానివ్వండి, కాంట్రాక్టర్లు కానివ్వండి, ఎవరే కానివ్వండి, వాళ్ళ తీరుగా మేము క్షమించాం. వాళ్ళ తీరుగా ఎంక్వైరీ చేసి నెల తరబడి ఉంచాం. మేము రోజులలోనే నిర్ణయాలు తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళ తీరుగా కకృతి పడి దొంగల ముఠా తీరుగా పర్సంటేజ్లకు కకృతి పడి తినలే. మా అలవాట్లు లేవు అవి. పొద్దుగాల ఓ మాట, మధ్యాహ్నం ఓ మాట, సాయంత్రం ఓ మాటనా? మొన్నటి వరకు ఏం చెప్పినా మీ సమక్షంలో మొత్తం మేమే చేసామన్నారు కదా, మరి బదనం మమ్మల్ని ఎందుకు కట్టారు? ఇప్పుడు వాళ్ళన్న మాట మాట్లాడుతున్నా. ఇవాళ కూడా చెప్తున్నా, మేమే కంప్లీట్ చేసినాం దాన్ని. మీరు నిర్లక్ష్యం చేసి వదిలేస్తే మేము మమ్మల్ని ఎవరు అడగలే అది చేయమని మా ఎలక్షన్ ఎజెండాలో పెట్టలే మేము. అయినా మేము పోయి దాన్ని కంప్లీట్ చేసి ఇవాళ మేము మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. ఈ కుక్కలు మురిగే వాటి వీటి అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము పొద్దుగా లేస్తే ప్రజలు మమ్మల్ని ఏది చెప్తే మేము గది చేయటం మా బాధ్యత. ప్రజలు ఇది గెలిపించిన వీలు కాదు. ఓకే, రైట్.